సాఫల్యాన్ని కోరుకొనిది ఎవరు? సాఫల్యాన్ని పొందటం, శిఖరాన్ని అధిరోహించటం అందరికీ ఆనందకరమే. జీవితంలో మనవారు ఉండాలని కోరుకునేదెవరు? ప్రతి ఒక్కరూ జీవితంలో నా మనిషి అంటూ ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడూ తనతోనే ఉండాలనుకుంటారు. అలాగే వారికి కలిగే ప్రతి ఆనందానుభూతిని వారితోనే పంచుకోవాలనుకుంటారు. కానీ జరిగేదేమిటి? ఎన్నోసార్లు సాఫల్యాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్తూ మనం మనవారికి దూరమైపోతూ ఉంటాం. వద్దనుకున్నా కూడా దూరం కాక తప్పదు. వారికి సమయం కేటాయించలేము. ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం, మన సాఫల్యానికి సరైన ఆనందం మనవారితోనే అన్నదే. విజయం సాధించిన తర్వాత మనం మన వారిని కలిసినప్పుడు వాళ్ల కళ్లల్లో కనిపించే భావం, ప్రేమ, ఆప్యాయత అవే కదా మనకి అసలైన పురస్కారం. ఈ మాటని మర్చిపోతే మనం విఫలమైపోతాం. ఎంతో మందికి ఇలానే జరుగుతుంది. ఎంతో మంది సఫలం కాలేక ఒంటరిగా మిగిలిపోతారు. మరి మీరేం కావాలనుకుంటున్నారు? మీరు విఫలమై ఒంటరిగా మిగిలిపోవాలనుకుంటున్నారా? సఫలమై మీ వారితో ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నారా? నిర్ణయించుకోవాల్సింది మీరే. సాఫల్యం వెనుక పరిగెత్తండి, కష్టాలతో పోరాడండి, కానీ మీ వారిని మాత్రం మర్చిపోకండి. వారు మీ సాఫల్యంలో భాగస్థులు. మీవారు మాత్రమే మీ సాఫల్యాన్ని చూసి ఆనందిస్తారు, ఇంకా గర్వపడతారు. వారిని ఎప్పుడూ వదులుకోకండి. మీ వారితో కలిసి జీవితంలో ఆనందాన్ని పొందండి. రాధాకృష్ణ.